గడ్డపార. సో గడ్డపార అంటే ఏంది చెప్పు బ్రో ఫస్ట్. జై గడ్డపారే. అసలు నీకు గడ్డపార అంటే ఏందో తెలుసా? నాకు తెలుసు గడ్డపార, బట్ నువ్వంటున్న గడ్డపార ఏందో నాకు తెలియదు. అంటే డబల్ మీనింగా, సింగిల్ మీనింగా, లేకుంటే చాలా వర్తబుల్ మీనింగ్. అంటే మిలియన్స్లో పోయిన వీడియోస్, మిలియన్స్లో ప్రతి ఒక్కరు చాలా మంది అడుగుతారు. ఓకే, చాలా మంది తెలుసు గడ్డపార అంటే ఏంది, కానీ బట్ వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గడ్డపార అంటే ఏంది అని అడిగితే గడ్డపార అంటే అనేది ఒక స్ట్రాంగ్ వర్డ్. గడ్డపార అందరికీ తెలుసు, గుచ్చిందే. అంటే మీ మనసు కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది అని ఆ ఇమాజిన్తో అది క్రియేట్ చేసిన గడ్డపార. కానీ లేకుంటే నేను గడ్డపార ఒక్కసారి నేను ఇట్లా బాతితే ఇక నాది స్టాంప్ ఉంటుందని. అంతేనా? అంతే. అంటే జనాలు అంటే ఆ వీడియో బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు అట్లా రిసీవ్ చేసుకుంటారు. కానీ నేను ఎట్లా చెప్పాలో అట్లా చెప్తా. అది మన గడ్డపార కథ. అంటే ఇప్పుడు గడ్డపార అని చెప్పేసి ఎందుకు అనాలనుకున్నావు నువ్వు అసలు? యాక్చువల్ కొడుకు పుట్టినాక యాక్చువల్ నేను ఆఫీస్లో వాడేవాడు అది గడ్డపార అనేది. ఓకే. ఇప్పుడు మమ్మల్ని మీటింగ్ పిలిచేటోళ్ళు టార్గెట్ కొట్టరా అని చెప్పి. అయితే నేను ఇక మేము ఒక టీం ఉంటుండే, నాకు సడన్గా ఎందుకో ఫ్లోలో వచ్చింది టీంలో కూర్చున్నప్పుడు, అమ్మా ఈ గడ్డపార నా కొడుకు మళ్ళీ టార్గెట్ ఇస్తాడరా ఈ నీ గడ్డపారా అని అన్న. అది ఆఫీస్లో ఇక రోజు బ్రేక్లో పోతే అది స్ప్రెడ్ అయిపోయింది. అన్నాక దాని తర్వాత ఎందుకు మనము యాక్చువల్లీ ఒక స్క్రిప్ట్ రాస్తుంటే సడన్గా ఏదో స్క్రిప్ట్ రాస్తుంటే సడన్గా గుర్తొచ్చింది. అంటే ఆ సెంటెన్స్కి మ్యాచ్ అయింది. గడ్డపార అని రాసిన, రాయంగానే నా వర్డ్స్ బయటికి వచ్చినాయి. దానివల్ల గడ్డపార అనేది జనాలకు వెళ్ళిపోయింది. ఓకే. అంటే చాలామంది మెసేజ్ చేసారు, అన్న నా గడ్డపారని బయటికి తీసుకొచ్చినావు, గడ్డపారని బయటికి తీసుకొచ్చినావు, దానికి ఒక పేరు క్రియేట్ చేసినావు అని చెప్పి.